తెలుగు టీచర్ భవానీ క్లాస్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం 8వ తరగతి నుంచి విషయ సూచిక నేర్చుకుందాము. పాఠం పేరు కవి, రచయిత, ఇతివృత్తం, ప్రక్రియ. త్యాగనిరతి రచించింది నన్నయ్య. ఇతివృత్తం త్యాగగుణం, ప్రక్రియ ఇతిహాసము. సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య. యాత్రానుభావం యాత్ర రచన ప్రక్రియకు చెందింది బండారి బసవన్న. పాల్కూరికి సోమనాథుడు. భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద. 4వ పాఠం అసామాన్యులు. ఇతివృత్తం శ్రమ సౌందర్యం, ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ. శతక సుధ కవులు శతక కవులు. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ శతకం. 6వ పాఠం తెలుగు జానపద గేయాలు. రచయిత ఆచార్య బిరుదరాజు రామరాజు. ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ వ్యాసం. మంజీర డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. ఇతివృత్తం నదీ ప్రశంస, ప్రక్రియ గేయం. చిన్నప్పుడే వట్టికోట ఆళ్వారు స్వామి. సామాజిక స్పృహ, ప్రక్రియ కథానిక. అమరులు ఆచార్య కె రుక్నుద్దీన్. ఇతివృత్తం ఉద్యమ స్ఫూర్తి, ప్రక్రియ వచన కవిత. సింగరేణి సహజ సంపద, ప్రక్రియ వ్యాసం. కాపుబిడ్డ గంగుల షాయిరెడ్డి. రైతు జీవితం ఇతివృత్తం, ప్రక్రియ కావ్యం. మాట్లాడే నాగలి పోన్కున్నం వర్కై. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది, అనువాదం చేసింది ఎన్ వేణుగోపాలరావు. జంతు ప్రేమ, ప్రక్రియ అనువాద కథ. 8th క్లాస్ ఫస్ట్ లెసన్ త్యాగనిరతి అండి. దీన్ని రచించిన పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్ రూపంలో ఉండేవి, అంటే మనం మాట్లాడుకునే సాధారణ మాటల రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. త్యాగనిరతి అనే పాఠాన్ని రచించింది నన్నయ్య. ఈ పాఠము ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇంతకుముందు ఈ ఇతిహాసాలన్నీ కూడా వాగ్ రూపంలో మాట్లాడుకునే రూపంలోనే ఉండేది. భారత రామాయణాలను ఇతిహాసాలు అని అంటారు. ఈ పాఠాన్ని శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ శ్వాసం నుండి గ్రహించారు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. టెట్ ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి, సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరందరూ ఈ వీడియోని చూడగలరని ఆశిస్తున్నాను. ఈ పాఠాన్ని శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ శ్వాసం నుండి గ్రహించారు. ఎక్కడి నుంచి గ్రహించారంటే అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు. కవి పరిచయం చూడండి. రాజమహేంద్రవరాన్ని రాజధాని ఆస్థాన కవి నన్నయ్య. ఈ విధంగా కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఈ ముగ్గురిని కూడా త్రికవులు, కవిత్రయం అని అంటారు. నన్నయ్య రాజ నరేంద్రుని ఆస్థాన కవి. దేన్ని రాజధానిగా పరిపాలించాడు అంటే రాజమహేంద్రవరాన్ని. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది, సభ పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదా రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోనికి అనువదించాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తి, నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. చూడండి ఎంతవరకు ఎన్ని పర్వతాలు అంటే 18 పర్వాలలో ఆది, సభ పర్వాలు నన్నయ్య రచించారు. అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదా రాత్రులు అనే పద్యం వరకే తెలుగులోకి అనువదించాడు. మిగిలిన భాగాన్ని తిక్కన, ఎర్రనలు రచించారు. ఈయన శైలి ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానారుచితార్థ సూక్తి, నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. మనకు టెట్లో ఈ విధంగా కూడా అడుగుతారండి. క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే గాదు, చచ్చి కూడా చీల్చు ఇచ్చు తనువు, త్యాగ భావమునకు తరువులే గురువులు, లలిత సుగుణ జాల తెలుగు బాల. చెట్టు అను పదానికి సరిపోయే పదం తరువు, గురువు, ఫలం, గుణం. చూడండి చెట్టు, తరువు, వృక్షం, ఏ కరెక్ట్ ఆన్సర్.
త్యాగానికి గురువులు ఎవరు? త్యాగము చచ్చి కూడా చీల్చు ఇచ్చు తనువు అనుంది. అంటే చనిపోయి కూడా మనకు తన తనువును చీల్చి ఇస్తుంది కాబట్టి చెట్లు ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. తనువును చీల్చి ఇచ్చేవి చెట్లు, మేఘాలు, నదులు, చెట్లు, పక్షులు. చెట్లు. చచ్చుట పదానికి వ్యతిరేకార్థం పెరుగుట, తరుగుట, బ్రతుకుట, మేల్కొనుట. చచ్చుట బ్రతుకుట. పై పద్యానికి తగిన శీర్షిక. శీర్షిక అంటే పేరు పెట్టడం. భారం, ప్రాణం, యోగం, త్యాగం. ఎందుకనంటే ఇక్కడ చచ్చిపోయి కూడా తన తనువు చీల్చి మనకిస్తుంది. త్యాగ భావమునకు తరువులే గురువులు అంటే త్యాగానికి గుర్తులు కాబట్టి డి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ లెసన్ నుంచి మనము ఆబ్జెక్టివ్స్ నేర్చుకుందామండి. టెక్స్ట్ బుక్ పదజాల వినియోగం. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు. కపోతములు అంటే పావురములు. ఆశ్రితులను వదిలివేయట ధర్మము కాదు. ధర్మము అనే పదానికి అర్థాలు పాడి, న్యాయము. ఉత్తముడు పరుల హితంనే కోరతాడు. హితము, మేలు, ఉపకారము. ఎందరో మహానుభావుల పరిత్యాగం వలనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పరిత్యాగం సమర్పించడం. ఎందరో మహానుభావుల సమర్పించడం వలనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక. దేశంలో సుఖశాంతులు వృద్ధి చెందుగాక. బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు. బుభుక్షితుడు అంటే ఆకలి గొన్నవాడు. రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు. క్రింది వాక్యాల్లోని నానార్థాలు గుర్తించి రాయండి. ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి. వర్షం. సంవత్సరం. వాన. న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్లు కలపడం ధర్మం కాదు. పాడి. న్యాయం, ధర్మం. అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది. వనం, అడవి, తోట. క్రింది వాక్యాలను చదవండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి. ఈ వాక్యాల నుంచి కూడా మనకు 1 మార్క్ వస్తుందండి. లోపలికి రావచ్చు అంటే క్లాస్లోకి రావడానికి పర్మిషన్ తీసుకుంటాం. లోపలికి రావచ్చా అని అడుగుతాం కదా. అనుమతార్థక వాక్యం అంటే అనుమతి తీసుకొని లోపలికి వస్తున్నాము. దయచేసి వినండి. దయచేసి వినండి అనేది అది ప్రార్థనార్థక వాక్యం. దయచేసి మాట్లాడండి అనేవి. రమ చక్కగా రాయగలదు అంటే రమ చక్కగా రాయగలదు. తనకున్న సామర్థ్యం ఇది కాబట్టి సామర్థ్యార్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో. ఆహా అన్న పక్కనే ఉందండి ఆశ్చర్యార్థకం. ఇలా ఉంటే ఆశ్చర్యార్థకం. ఇది ఆశ్చర్యార్థక వాక్యం. అల్లరి చేయవద్దు అంటే వాటిని మనం నిషేధిస్తున్నాం. ప్లాస్టిక్ వాడవద్దు. ఇవన్నీ కూడా నిషేధార్థక వాక్యాలు. గిరి పక్కన ఆశ్చర్యార్థకం ఉంది. ఎక్కడున్నావు అనే దాని పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రశ్నార్థకం కాబట్టి చివర ఉన్నది ప్రశ్నార్థకం. గిరి ఎక్కడున్నావు అనేది ప్రశ్నార్థక వాక్యం. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఇంద్రాగ్నులు. ఇంద్ర ప్లస్ అగ్నులు. ఇంద్ర అకారానికి అకారం వచ్చింది. పూర్వ పదంలో అకారం ఉంది చూడండి. ఇంద్ర అన్నప్పుడు మనం ఉచ్చరించినప్పుడు అకారం అనే శబ్దం వచ్చింది. అకారానికి మళ్ళీ ఆనే వచ్చింది పరపదంలో. ఆ ఈ ఊరులు కలిసినప్పుడు చూడండి ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. త్యాగము ఇది. త్యాగము ప్లస్ ఇది త్యాగం ఇది. ముకారానికి ఊ వచ్చింది. ఉత్తునకు అచ్చుపరమైతే అది ఉత్వ సంధి లేదా ఉకార సంధి అవుతుంది. ఆహారార్థం. ఆహార ప్లస్ అర్థం. ఇక్కడ రకారంలో ఆ వచ్చింది. ఇక్కడ ఆ. పూర్వపదంలో ఆ ఉంది. పరపదంలోనూ ఆ ఉంది. సవర్ణ దీర్ఘ సంధి. నేనెట్లు. నేను ప్లస్ ఎట్లు. నూలో ఉకారం వచ్చింది. ఉకారానికి ఏ పరమైంది కాబట్టి అది ఉకార. శౌర్య ఆ. అకారానికి ఆ దీర్ఘాక్షరం వచ్చింది. అకారానికి ఆనే పరమైంది. పూర్వపదంలో ఆ ఉంది. పరపదంలో కూడా ఆనే ఉంది. చూడండి అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఇక్కడ దీర్ఘం వచ్చింది. ఇక్కడ కూడా చూడండి దీర్ఘం వచ్చింది. ఇక్కడ కూడా దీర్ఘం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. అది సవర్ణ దీర్ఘ సంధి సూత్రము. పాఠం సముద్ర ప్రయాణం. దీన్ని రచించింది ముద్దు రామకృష్ణయ్య. పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠము సముద్ర ప్రయాణం అనేది యాత్రా చరిత్ర.
ప్రక్రియకు చెందినది పాఠం. యాత్ర వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర. దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే యాత్రా చరిత్ర అనే ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అనంటే ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలోనిది. ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఈడి పట్టా పొందాడు. చూడండి, ముద్దు రామకృష్ణయ్య పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో జన్మించాడు. 1946వ సంవత్సరంలో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఈయన ఎంఈడి పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలు దేశాలు పర్యటించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేశాడు. మన దేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. సంస్కరణలు అంటే బాగు చేయడం. అవి నేటికి ఆదర్శప్రాయాలైనాయి. సమయ పాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త. థర్డ్ లెసన్ బండారి బసవన్న అండి. బండారి బసవన్న రచించింది పాల్కూరికి సోమనాథుడు. పాల్కూరికి సోమనాథుడు. బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి, నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి, లేకపోతే మీ సపర్యలు స్వీకరించను అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్న మాడలను, బంగారు నాణేలు జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు. బసవన్న ఔదార్య బుద్ధి, భక్తి తత్వం తెలియచేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ద్విపద. ద్విపద అంటే 2 పాదాలతో ఉంటుంది. ఇది దేశీ కవిత ప్రక్రియ. ఈ పాఠం ద్విపద 2 పాదాల్లో ఉంటుంది. దేశీ కవిత ప్రక్రియకు చెందింది. ఇది 2 పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగే రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం మొత్తం అండి ద్విపద ఛందస్సులో ఉంటుంది. అందుకే ఈ పాఠ ప్రక్రియ ద్విపద కావ్యానికి చెందింది. ఈ పాఠం పాల్కూరికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయ శ్వాసంలోనిది. ఈ పాఠం పాల్కూరికి సోమనాథుడు రాసిన దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కూరికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి. శివుని భక్తుడు. జనగామ జిల్లా పాలకుర్తి సోమన జన్మస్థలం. బసవ పురాణము, అనుభవసారము, బసవోధావ హరణము, వృషాది పథశతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలైనవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాష పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి ఎవరు? పాల్కూరికి సోమనాథుడు. క్రింది పద్యం చదవండి, ఖాళీలను పూరించండి. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైన నేమి ఖరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వధాభిరామ వినురవేమ. ఖరము అంటే గాడిద, కూడు అంటే అన్నం లేదా ఆహారం. గంగి గోవు పాలను డాష్తో పోల్చాడు. గంగి గోవు పాలు భక్తితో పోల్చాడు. ఈ పద్యాన్ని ఎవరు రాశారంటే వేమన శతకంలోనిది.
వేమన రచించాడు. ఈ పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకంలోనిది. మకుటం ఏమిటి అంటే విశ్వదాభిరామ వినురవేమ అనేది వేమన యొక్క మకుటము. పదజాల వినియోగం నేర్చుకుందాము. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. క్షీరాబ్ధిని మధించినప్పుడు అమృతం పుట్టింది. క్షీరాబ్ధి అంటే పాల సముద్రం. కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు. మృగపతి సింహం. పుడమీషులు ప్రజలను చక్కగా పరిపాలించారు. పుడమీషులు. పుడమి అంటే భూమి. భూమిని పరిపాలించేవారు రాజులు. ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. ఆశ్చర్యం, అచ్చెరువు, భక్తి, బత్తి, దిశ, దశ, పృథ్వీ, పుడమి. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది పట్టికను పూరించండి. సంధి పదం విడదీసి రాయండి. సంధి పేరు. క్షీరాబ్ది. క్షీర ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలం. కనక ప్లస్ అచలం కనకాచలం సవర్ణ దీర్ఘ సంధి. క్షీరాబ్ది ఇక్కడ మొదటి ఇచ్చారు. క్షీర ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. నాకొక. నాకు ప్లస్ ఒక నాకొక ఉత్వ సంధి. కాదేని. కాదు ప్లస్ ఏని ఉత్వ సంధి. అతనికిచ్చెను. అతనికి ప్లస్ ఇచ్చెను అతనికిచ్చెను ఉత్వ సంధి. పుట్టినిల్లు. పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టిన ఇల్లు అత్వ సంధి. ఏమిటిది. ఏమిటి ప్లస్ ఇది ఏమిటిది ఇత్వ సంధి. నాయనమ్మ. నాయన ప్లస్ అమ్మ నాయనమ్మ అత్వ సంధి. రాజేంద్రుడు. రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు. పూర్వపదంలో జక జ అని ఉచ్చరించినప్పుడు రాజా ఆ అకారం వచ్చింది. అకారం. పరపదంలో ఈ ఉంది. ఆ ఈ ఊ రూలకు ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి. గుణసంధి సూత్రం. ఆ ప్లస్ ఈ ఆని ఈని రాజే ఏ ఆ ప్లస్ ఈ చూడండి ఏ వచ్చింది ఏ. నెక్స్ట్ గజేంద్రుడు. గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు. జకారంలో ఆ వచ్చింది జ అకారానికి ఈ పరమైంది ఈ ఆ జ ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది. పరమేశ్వరుడు. పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు. సర్వేశ్వరుడు. సర్వ ప్లస్ ఈశ్వరుడు సర్వేశ్వరుడు. వసంతోత్సవం. వసంత ప్లస్ ఉత్సవం వసంతోత్సవం. ఇక్కడ చూడండి ఇప్పటి వరకు మనం అకారానికి పూర్వపదంలో అకారానికి పరపదంలో ఇకారం పరమైంది. ఇక్కడ వసంత పూర్వపదంలో తకారంలో ఆ వచ్చింది చూడండి. వసంత ఆ అకారానికి ఊ పరమైంది. ఆ ప్లస్ ప్లస్ ఊ ఓ ఇక్కడ చూడండి ఓ వసంతో ఓ అనే మనకు సౌండ్ ధ్వని వినిపిస్తుంది. గంగోదకం. గంగా ప్లస్ ఉదకం గంగోదకం. దేవర్షి. దేవ ప్లస్ ఋషి దేవర్షి. ఏ ఓ ఆర్ ఏఓఆర్ లను గుణాలు అని అంటారు. మీకు ఈ బిట్టు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది టెట్ ఆర్ డిఎస్సిలో. గుణాలు అని వేటిని అంటారు. ఏఓఆర్లను గుణాలు అని అంటారు. ఏఓఆర్లను గుణాలు అని అంటారు. అసమాన్యులు అండి. అసమాన్యాంశం పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి సమాజ అభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియచేసేదే వ్యాసము. అసమాన్యులు అనే పాఠ్యాంశము వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యక్తులు వ్యక్తి గౌరవానికి సమాజ అభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియచేసే వ్యాసం ఇది. క్రింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను గుర్తించి వేరు చేసి రాయండి. విద్య విద్యే. రాత్రి రాతిరి. భక్తి బత్తి. ఆహారం ఓగిరం. గౌరవం గారవం. పర్యాయ పదాలు నేర్చుకుందాము. చెట్టు. వృక్షం తరువు. మహీరుహం పాదము. చరణం అడుగు మూలము. శరీరం దేహం తనువు. కాయ మేను. పేయి కూడా వస్తుందండి. క్రింది పట్టికలోని వాక్యాలలో క్రియాభేదాలను గుర్తించి రాయండి. క్రియ అంటే మనం చేస్తున్న పనిని తెలిపేదాన్ని క్రియ అని అంటారు. క్రియలు రెండు రకాలు. సమాపక క్రియ అసమాపక క్రియ. ఇందులోనే ఉంది చూడండి పేర్లలోనే ఉంది. సమాపక క్రియ అంటే పని పూర్తి అయింది అని అర్థం. అసమాపక క్రియ అంటే అసమాప్తం ఇంకా క్రియ
పని అక్కడ జరగలేదు అని అర్థం అండి. 2 రకాల క్రియాపదాలు ఉన్నాయి, వాటిని మనం గుర్తించాలి. సీత బజారుకు వెళ్ళి బొమ్మ కొన్నది. సీత బజారుకు వెళ్ళి అనేది అసమాపక క్రియ. కొన్నది అనేది పని పూర్తి అయింది కాబట్టి అది సమాపక క్రియ. రాజు పద్యం చదివి భావం చెప్పాడు. ఎప్పుడైనా సరే సంశ్లిష్ట వాక్యాలలో కూడా అసమాపక క్రియ వచ్చినప్పుడు కామా కంపల్సరీగా ఉంటుంది. చదివి అనేది అక్కడ ఇంకా పని పూర్తి కాలేదు కాబట్టి ఇది అసమాపక క్రియ. చెప్పాడు పని పూర్తి అయిపోయింది, సమాపక క్రియ. వాణి బొమ్మ గీసి రంగులు వేసింది. ఈ అసమాపక క్రియలన్నీ కూడా ఈ అనే పదంతోని శబ్దంతోటి అంతమవుతూ ఉంటాయి. రాసి, గీసి, వెళ్ళి, చదివి, వచ్చి, కొని, కోసి, ఇవన్నీ ఈ అనే శబ్దంతో అంతమవుతూ ఉంటాయి. చూడండి, బొమ్మ గీసి, చదివి, వెళ్ళి, ఎక్కి, వచ్చి, తిని, అన్నిట్లో కూడా మనం ఇకారం అనే శబ్దం వినిపిస్తుంది. వాణి బొమ్మ గీసి రంగులు వేసింది. గీసి అనేది అసమాపక క్రియ, వేసింది అనేది సమాపక క్రియ. కావ్య మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది. ఎక్కి అనేది అసమాపక క్రియ, వెళ్ళింది సమాపక క్రియ. రంగయ్య వచ్చి అనేది అసమాపక క్రియ, వెళ్ళాడు అనేది సమాపక క్రియ. వాళ్ళు అన్నం తిని నీళ్లు తాగారు. తిని అనేది అసమాపక క్రియ, పని పూర్తి కాలేదు కాబట్టి తాగారు అనేది సమాపక క్రియ. సుధా ఈ పాఠ్యాంశాన్ని రచించింది శతక కవులు. పాఠం యొక్క ఉద్దేశం: శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపచేసి ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతక ప్రక్రియకు చెందిందండి. శతకం అంటే అసలు ఏమిటి? శతకం అంటే 100 పద్యాలు కలది. కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. అసలు శతకం అని అంటే మనం 100 అని అనుకుంటాం. అసలు 100 కంటే ఎక్కువగా కూడా ఉంటాయి. 108 పద్యాలు ఉండడం అది కామన్ అంట. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. మకుటం అనంటే చివర వాళ్ళు రచించిన రచయిత పేరుతో పాటు వస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ, లలిత సుగుణజాల తెలుగు బాల, ఆ విధంగా వాళ్ళ మకుటం ఉంటుంది. పద్యం చివరి పదం కానీ, పాదం కానీ, లేక 2 పాదాలు కానీ అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటం అంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ భగవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు. శతకం అంటే 100 లేదా 100కు పైన 108 పద్యాలు ఉంటాయి. కొన్ని పద్యాలు దేనికదే విధంగా ఉంటాయి. కొన్ని పద్యాలు మకుట రహితంగా కూడా ఉంటాయి, అంటే మకుటం లేకుండా. చూడండి, ఫస్ట్ వన్ నారాయణ శతకం. ఇందులో చివర్లో నారాయణ అనే మకుటముతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీన్ని ఎవరు రచించారు అంటే పోతన రాశాడు. ఇతడు వరంగల్ జిల్లా బమ్మెర గ్రామవాసి. ఆంధ్ర మహాభాగవతము, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశాడు. ఇతనికి సహజ కవి అనే బిరుదు కూడా ఉంది. పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. చిత్త శతకాన్ని రచించింది శ్రీపతి భాస్కర కవి. పద్యానికి చివర మకుటం చిత్తమా అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఆయనకు సహజ కవి అనే ఉంది బిరుదు. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం ఇతని రచనలు. ఈ చిత్త శతకంలో శ్రీపతి భాస్కర కవి దీన్ని రచించాడు. చిత్తమ అనే మకుటంతో పద్యాలు ఉంటాయి. భాస్కర శతకాన్ని రచించింది మారద వెంకయ్య. భాస్కర అనే మకుటంతో పద్యాలు రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోని మొదటి 2 పాదాలలో ఒక నీతిని చెప్పి
తరువాతి పాదాలలో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత. భాస్కర శతకం. మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినవాడు. దాశరథి శతకం. దాశరథి శతకాన్ని రచించింది కంచర్ల గోపన్న భక్త రామదాసు, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి వాస్తవ్యుడు. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రామునిపై అనేక కీర్తనలు కూడా రాశాడు. దాశరథి శతకాన్ని రచించింది కంచర్ల గోపన్న. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. నరసింహ శతకం. ఈ శతక కర్త కాకుస్తం శేషప్ప కవి. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు. దుష్ట సంహార, నరసింహ, దురిత దూర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఈయన నరహరి, నృకేసరి శతకాలు, ధర్మపురి రామాయణం మొదలగు రచనలు చేశాడు. నరసింహ శతకాన్ని రచించింది కాకుస్తం శేషప్ప కవి. నరసింహ శతకం లేకపోతే నృసింహ శతకం, ఈ రెండిట్లో ఏ విధంగానైనా అడగొచ్చు శతక కర్త ఎవరు అని. కాకుస్తం శేషప్ప కవి. ఈయన మకుటము దుష్ట సంహార, నరసింహ, దురిత దూర అనే మకుటంతో పద్యాలను రచించాడు. ఈయన 18వ శతాబ్దానికి చెందినవాడు. విశ్వకర్మ శతకం. విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాశాడు. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. ఈయన ఆశుకవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు. విశ్వకర్మ శతకం. విశ్వపాలన ధర్మ అనే మకుటముతో ఈయన పద్యాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర శతకం. నల్గొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, గోదావరి, సత్యవతి, స్వాంతనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు. నేను టెట్ రాసినప్పుడైతే ఈ క్వశ్చన్ వచ్చిందండి నాకు, విద్వత్ కవి ఎవరు అని. శ్రీ వెంకటేశ్వర శతకము. దీన్ని రచించింది ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఆయనని విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు. శ్రీ బకవరాంజనేయ శతకం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి అయిన వెంకటరావు పంతులు తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామిపై బకవరాంజనేయ, ఖలభంజన, సాధు జనానురంజన అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు కూడా రాశాడు. ఆంజనేయ, ఖలభంజన, సాధు జనానురంజన అనే మకుటంతో పద్యాలను రాశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కవి మామిడిపల్లి సాంబశివ శర్మ రాసిన క్రింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి. టెట్లో కూడా ఈ విధంగా అడుగుతారండి. పద్యాన్ని ఇచ్చి పద్యంలోంచి 5 ప్రశ్నలు అడుగుతారు. 5 మార్కులు ఉంటాయి. పరువు లేకున్నా జగతి సంబరంబు లేదు, సంబరంబు లేక అన్నమే సైపబోదు, అన్నమే లేకయున్న సోయగము సున్నా, సోయగము లేకయున్న మెచ్చుదురే జనులు. అందంగా ఉండాలంటే ఇది అవసరం. మనం అందంగా కనిపించాలంటే మనకి ఇవి అవసరం అని అడుగుతున్నారు. ఏంటిది? నగలు, రంగు, అన్నం, వస్త్రాలు. అన్నం కావాలి. అన్నం లేకపోతే మనము అందంగా కనిపించము. పరువు అంటే అర్థం ధనం, గౌరవం, పండుగ, ప్రాణం. పరువు అంటే గౌరవం. సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది ఏది? అన్నం, చదువు, ప్రార్థన, శక్తి. సంతోషంగా లేకపోతే సహించనిది అన్నం. జనులు మెచ్చుకొనడానికి ఒక కారణం దుర్మార్గం, కోపం, ద్వేషం, సోయగం. జనులు మెచ్చుకోవడానికి సోయగము లేకయున్న మెచ్చుదురే జనులు. సోయగం, మనల్ని అందం లేకపోతే ఎవరు మెచ్చుకోరు. సోయగం. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసింది పరువు, సంబరం, అన్నం, పైవన్నీ. ఇవన్నీ మనకు అవసరమే. పరువు అవసరం, సంబరం అవసరం, అన్నము, పైవన్నీ కూడా మనకు అవసరమే. డి కరెక్ట్ ఆన్సర్.
క్రింది వాక్యాలలోని సమానార్థక పదాలను గుర్తించి గీత గీయండి. ఇతరుల దోషాలు ఎంచేవాళ్ళు తమ తప్పులు తాము తెలుసుకోరు. దోషాలు, తప్పులు సమానార్థక పదాలను గుర్తించమన్నారు. తేనె తట్టు నుండి తేనెను సేకరిస్తారు. ఆ మధువు తీయగా ఉంటుంది. తేనె తట్టు నుండి తేనె, తేనె, మధువు రెండు సమానార్థక పదాలు. క్రింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. సహృదయత గలవారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. సహృదయత, స అంటే మంచి, హృదయత అంటే హృదయం, మంచి మనసు. మంచి మనసు గలవారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. లోని దారం కూడా పరిమళాన్ని ఇస్తుంది. పరిమళం, సువాసన. సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది. మైత్రి, స్నేహం. ప్రకృతి వికృతులు నేర్చుకుందామండి. గుణం, గుణం. దోషం, దోషం. సుఖం, సుఖం. పుణ్యం, పుణ్యం. అగ్ని, అగ్గి. వెజ్జు, వైద్యుడు. ధర్మం, దమ్మం. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. దశేంద్రియ, దశ ప్లస్ ఇంద్రియ, దశేంద్రియ. దశ గుణసంధి. లక్షాధికారి, లక్ష ప్లస్ అధికారి, లక్షాధికారి. సవర్ణ దీర్ఘ సంధి. పట్టెడన్నము, పట్టెడు ప్లస్ అన్నము, పట్టెడన్నము. ఉత్వసంధి. రాతికంటూ, రాతికి ప్లస్ అంటూ, రాతికంటూ. సవర్ణ దీర్ఘ సంధి. చాలకున్న, చాలక ప్లస్ ఉన్న, చాలకున్న. అత్వసంధి. విగ్రహ వాక్యాలను సమాస పదాలు రాసి సమాస పేరు రాయండి. సమాస పదం విగ్రహ వాక్యం, సమాసం పేరు. ఆకలి దప్పులు, ఆకలియు దప్పియు. ద్వంద్వ సమాసం. రెండు సేమ్ నామవాచక పదాలు వచ్చాయి. అన్న వస్త్రాలు, అన్నము వస్త్రము. ద్వంద్వ సమాసం. దశేంద్రియాలు, దశ సంఖ్య గల ఇంద్రియములు. ద్విగు సమాసం. నాలుగు వేదాలు, నాలుగైన వేదాలు. ద్విగు సమాసం. 6వ పాఠ్యాంశం తెలుగు జానపద గేయాలు. దీన్ని రచించింది ఆచార్య బిరుదురాజు రామరాజు అండి. తెలుగు జానపద గేయాలు కవి ఆచార్య బిరుదురాజు రామరాజు. పాఠ్యభాగ ఉద్దేశం. తెలుగువారి ఆచార సాంప్రదాయాలను, తాత్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానపద గేయాల గొప్పతనం, వైవిధ్యాన్ని తెలియచేయడమే ఈ పాఠ్యాంశం, పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది అంటే వ్యాస ప్రక్రియకు చెందింది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం. ఇప్పటికీ మనకు 8th క్లాస్లో 2 పాఠ్యాంశాలు వ్యాస ప్రక్రియకు చెందినది. ఫస్ట్ది 8th క్లాస్లో 2 పాఠ్యాంశాలు వ్యాస ప్రక్రియకు చెందినది. ఫస్ట్ వన్ వచ్చేసి అసామాన్యులు, వ్యాస ప్రక్రియకు చెందింది పాఠ్యాంశం. రెండవది తెలుగు జానపద గేయాలు కూడా వ్యాస ప్రక్రియకు చెందింది పాఠ్యాంశము. రచయిత పరిచయం నేర్చుకుందాము. తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు. వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామంలో ఈయన జన్మించాడు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడుగా, డీన్గా పనిచేశాడు. తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు, మరుగుపడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన రచనలు. ఈ వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో 2 పదాలను రాయండి. మల్లెపువ్వు సౌరభం వెదజల్లుతున్నది. ఇంతకుముందు పాఠంలో మనం నేర్చుకున్నాం. సువాసన అనే పదానికి అర్థం. సౌరభం, సువాసన, పరిమళం, తావి అనేవన్నీ కూడా అర్థాలు వస్తాయండి. గృహ జీవనానికి స్త్రీలే ఆలంబనం. ఆలంబనం అనే పదానికి అర్థాలు. ఆసరా, అండ. భక్తి మార్గం మోక్ష సాధనం. మోక్షం అనగా ముక్తి, కైవల్యం. కాయ కష్టం చేసేవారు కొందరు, తినేది అందరూ. కష్టం, శ్రమ, బాధ. క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఈ పదాలకు నేను అర్థాలు చెప్తున్నాను. పురోగతి, అభివృద్ధి. రూపురేఖలు అంటే బాగు చేయడం. కూని రాగాలు.
ఖాళీ సమయాల్లో లేక పని చేస్తూ మనం పాడుకునే పాటలండి కూని రాగాలు. 7వ పాఠ్యాంశం మంజీరా. మంజీరాను రచించింది డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. పాఠం యొక్క ఉద్దేశం: పాడి పంటలకు, సిరి సంపదలకు నదులే మూలం. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, ఘనపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు: గేయ ప్రక్రియకు చెందినది. గేయం, పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోనిది. ఈ పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే మనం పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీర నాదాలు అనే గేయ కావ్యంలోనిది. కవి పరిచయం: డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రామక్క, రంగాచార్యులనే దంపతులకు జన్మించాడు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీర నాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలు రాశాడు. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఆయన బిరుదులు: తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపచేస్తాయి. పదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి. రైతు: చల్లదనం, నేల, స్నేహం, పంపి, ప్రకాశించు. రైతు అంటే కర్షకుడు. చల్లదనం చలువ, నేల పుడమి, స్నేహం సోపతి, పంపి అంపి, ప్రకాశించు విలసిల్లు. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి. రైతు ఎడద విశాలమైనది, ధాన్య రాసులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు. ఎడద ఎద, రాసులతో రాసులు. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. కాకతీయుల కాలం సాహిత్య సంపదతో విలసిల్లింది, ప్రకాశించింది. కృష్ణ కుచేలుల కూర్మి గొప్పది, కూర్మి స్నేహం. పుడమి అనేక సంపదలకు నిలయం. పుడమి నేల, అవని. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది ఖాళీలను పూరించండి. సీత జడ, సీత యొక్క జడ. కిన్కున్ యొక్క లోపలన్ వస్తే అది యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసము. చెట్టు నీడ, చెట్టు యొక్క నీడ. ఇక్కడ విగ్రహ వాక్యం ఇచ్చారు, మనల్ని సమాస పదంగా రాయమన్నారు. చెట్టు నీడ యొక్క, కిన్కున్ యొక్క లోపలన్ షష్ఠి తత్పురుష సమాసము. వయోవృద్ధుడు, వయసు చేత వృద్ధుడు. చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. రాజులలో శ్రేష్ఠుడు, రాజశ్రేష్ఠుడు. రాజులలో, అందున్నన్ లలో షష్ఠి తత్పురుష సమాసము. రాజులలో శ్రేష్ఠుడు, రాజశ్రేష్ఠుడు, షష్ఠి తత్పురుష సమాసము. అమంగళం అంటే మంగళం కానిది, నయి తత్పురుష సమాసము. తిలకధారి, తిలకమును ధరించిన వాడు. కలది, కలవాడుకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి అన్యపద ప్రాధాన్యం కలిగినది బహువ్రీహి సమాసము. అలంకారాలు నేర్చుకుందామండి. అలంకారాలు 2 రకాలు: అర్ధాలంకారం, శబ్దాలంకారం. ఈరోజు మనం వృత్యానుప్రాస అలంకారం గురించి నేర్చుకుంటున్నాము. వృత్యానుప్రాసం, వృత్తము అంటే సర్కిల్, ఒకే హల్లు మరలా తిరిగి తిరిగి రావడాన్ని, లేకపోతే అనేక సార్లు ఒక హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఉదాహరణ చూడండి. గడగడ వణుకుచు తడబడి జారిపడెను. ఇక్కడ డా అనే హల్లు అనేక సార్లు వచ్చింది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారము. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
ఇక్కడ థా అనే హల్లు అనేక మార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. ఒకే హల్లు అనేక మార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అని అంటారు. మరికొన్ని వృత్యానుప్రాస అలంకారానికి చెందిన వాక్యాలను మరికొన్ని పాఠంలో వెతికి రాయండి అని ఇచ్చారు కదా, నేను కొన్ని రాస్తున్నానండి. బుడుగు, బుడుగు వడివడిగా వడివడిగా బడికి వెళ్ళాడు, బడికి వెళ్ళాడు. బుడుగు, బుడుగు వడివడిగా బడికి వెళ్ళాడు. ఇందులో డా చూడండి, డా అనేక సార్లు వచ్చింది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారం అయింది. అరుణ్, వరుణ్, తరుణ్, అరుణ్, వరుణ్, తరుణ్ కలిసి కరుణ్ ఇంటికి వెళ్ళారు. ఇందులో నో చూడండి అనేక మార్లు వచ్చింది కాబట్టి అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. చిన్నప్పుడే ఈ పాఠ్యాంశాన్ని వట్టికోట ఆళ్వారు స్వామి రచించారు. చిన్నప్పుడే వట్టికోట ఆళ్వారు స్వామి పాఠ్యాంశాన్ని రచించారు. పాఠం యొక్క ఉద్దేశం: ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాష సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా సభల ద్వారా, పత్రికల ద్వారా, రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియచేస్తుంది. సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. సంక్షిప్తత లక్షణమే కథానిక ప్రత్యేకత. 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. చిన్నప్పుడే పాఠ్యాంశాన్ని రచించింది వట్టికోట ఆళ్వారు స్వామి. ఈ పాఠ్యభాగము కథానిక ప్రక్రియకు చెందింది. కథానిక సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇటువంటి వచన ప్రక్రియనే కథానిక అని అంటారు. ఈ పాఠ్యాంశాన్ని ఎలా తీసుకున్నారు అంటే 1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆళ్వారు స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం. కవి పరిచయం. రచయిత పరిచయం: సుప్రసిద్ధ రచయిత, సాహితీవేత్త, తొలితరం కథా రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి నల్గొండ జిల్లాలోని చెరువు మాధారంలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడు. ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడుగా పనిచేశాడు. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ముద్రించాడు. తెలంగాణ గుమ్మస్తాలనే పత్రికలను నడిపించాడు. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలు రాశాడు. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు ఈయన ఇతర రచనలు. హైదరాబాదు సంస్థానంలోని ప్రజల్లో స్ఫూర్తిని, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఆళ్వారు స్వామి రాసిన ప్రజల మనిషి, గంగు నవలలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈ విధంగా అడుగుతారండి. నేను రాసినప్పుడు అయితే ఇదే క్వశ్చన్ వచ్చింది. తెలంగాణ గుమ్మస్తా అనే పత్రికను నడిపించిన వారు ఎవరు అనే క్వశ్చన్ అయితే వచ్చింది. పదాల వినియోగం: క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు అర్థాలు తెలుసుకొని రాయండి. వెంకట్రావు పెట్టే దండంలో పెత్తందార్లకు పెట్టే దండంలో తేడా కనిపించింది. దండం, నమస్కారం. ఆ నాయకుడు పిల్లలకు అవాజ్య బంధువైపోయాడు. అవాజ్య అకారణ బంధువైపోయాడు. సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవాని తండ్రికి బండలెత్తారు. రకం, శిస్తు. ఆ బువ్వలోనే మిరం, ఉప్పు పోసుకొని ఆ పిల్లవాడు తిన్నాడు. మిరం, కారం. కష్టాల సంగతి నాయనకు ఎరుక, తెలుసు. వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి 2 పదాలను రాయండి. ఊళ్ళోని యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు. దండం, నమస్కారం, అంజలి.
పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం. విలువ, వెల, మూల్యం. పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు. కుప్పలు, రాసులు, పోగులు. పిల్లలందరూ గభాలున అతని వద్దకు చేరుకున్నారు. గభాలున, వెంటనే, తొందరగా. నీ చేతులకు వెండి కడియాలున్నాయి. వెండి, రజతం, రౌప్యం. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు రాయండి. నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు. ముఖం, ముఖము, మొగం. అతడు పట్టలేని సంతసంతో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు. సంతసం, సంతోషం. మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే మన పిల్లలు సుఖంగా ఉంటారు. సుఖం, సుఖం. గారవం పొందాలంటే మంచి పనులు చేయాలి. గారవం, గౌరవం. క్రింది పట్టికలోని ఖాళీలను పూరించండి. సమాస పదం, విగ్రహవాక్యం, సమాసం పేరు. రాజ్యకాంక్ష, రాజ్యమునందు కాంక్ష, అందున్నన్, సప్తమి విభక్తి. విజయం వల్ల గర్వం, వలనన్ కంటేన్ పట్టి, పంచమి విభక్తి. విజయ, గర్వం. అష్టదిక్కులు, అష్ట అంటే 8, 8 సంఖ్య గల దిక్కులు, ద్విగు సమాసం. బలరాముడును కృష్ణుడును, బలరామ కృష్ణులు, ద్వంద్వ సమాసం. ప్రజల భాష, ప్రజల యొక్క భాష. కిన్కున్ యొక్క లోన్ లోపలన్, షష్ఠీ విభక్తి. క్రమము కానిది, అక్రమం. నయి తత్పురుష సమాసము. 9వ పాఠ్యాంశం అమరులు. అమరులు రచించింది ఆచార్య కె. రుక్నుద్దీన్. ఆచార్య కె. రుక్నుద్దీన్. పాఠం నేపథ్యం, ఉద్దేశం. ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360 మందికి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవిత ద్వారా నివాళులు అర్పించాడు. 1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో ప్రత్యేక తెలంగాణ బాహాటంగా సాధిస్తాం అని ఉన్నది. దాన్ని గమనించండి. తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటి వరకు అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవడం కోసమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇంతకుముందు మంజీరా నాదాలు కూడా గేయ ప్రక్రియకు చెందిందండి. ఈ పాఠం కూడా గేయ ప్రక్రియకు చెందినది. ఇది జి. యాదగిరి, కె. రుక్నుద్దీన్ రాసిన విప్లవ ఢంకా అనే కవితా సంకలనం లోనిది. మనకి ఇప్పుడు 8th పాఠ్యపుస్తకంలోంచి 8వ తరగతి పాఠ్యపుస్తకంలో నుండి 2 వ్యాస ప్రక్రియకు చెందిన పాఠాలు నేర్చుకున్నాము. 2 గేయ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశాలను నేర్చుకున్నాము. వ్యాస ప్రక్రియకు చెందింది అసామాన్యులు. నెక్స్ట్ ఇంకొకటి తెలుగు జానపద గేయాలు. ఇంతకుముందు మంజీరా నాదాలు గేయ ప్రక్రియకు చెందినది. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది జి. యాదగిరి, కె. రుక్నుద్దీన్ రాసిన విప్లవ ఢంకా అనే కవితా సంకలనం లోనిది. కవి పరిచయం. సామాజిక స్పృహ కలిగిన సాహితీవేత్త ఆచార్య కె. రుక్నుద్దీన్. ఈయన నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధనా గ్రంథాన్ని రాశాడు. 1969వ సంవత్సరంలో విప్లవ ఢంకా మోగించడంతో మొదలైన ఇతని రచనా వ్యాసంగం తుది శ్వాస వరకు కొనసాగింది. ప్రయాణం, షెలిమె, సూక్తిసుధ, కిన్నెర మెట్లు, మోదుగ పూలు, విశ్వదర్శనం వంటి ఉత్తమ రచనలు చేశాడు. ఎన్నో సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు అందుకున్నాడు. పదాల వినియోగం. క్రింది పదాలకు పర్యాయ పదాలు, అదే అర్థం వచ్చే పదాలను రాయండి. సమూహం, గుంపు, బృందం, సముదాయం. అసువులు, ఊపిర్లు, ప్రాణాలు, ఉసురులు. స్వేచ్ఛ, విముక్తి, స్వాతంత్రం. సఖులు, మిత్రులు, స్నేహితులు, సోపతులు. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు గల నానార్థాలు, వేర్వేరు అర్థాలు రాయండి. ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది. వర్షం, సంవత్సరం, వాన. అమృతంతో పాయసం చేశారు. అమృతంతో చేతులు కడిగారు. అమృతం, పాలు,
పాలతో పాయసం చేశారు, నీరుతో చేతులు కడిగారు. క్రింది వృత్తంలో గల ప్రకృతి వికృతి పదాలను గుర్తించి రాయండి. ప్రకృతి వికృతి: భాగ్యం, భాగ్యం; ప్రతిజ్ఞ, ప్రతిన; ఆకాశం, ఆకసం; శ్రీ, సిరి. భాషను గురించి తెలుసుకుందాం. సందులు: క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఉద్రేకాస్త్రం: ఉద్రేక ప్లస్ అస్త్రం, ఉద్రేకాస్త్రం. సవర్ణ దీర్ఘ సంధి. మొట్ట మొదలు: మొదలు ప్లస్ మొదలు, ద్విరుక్త టకార సంధి. లావైన: లావు ప్లస్ అయిన, లావైన. ఉత్వ సంధి. అనంతాకాశం: అనంత ప్లస్ ఆకాశం, అనంతాకాశం. సవర్ణ దీర్ఘ సంధి. ఒక్కొక్క: ఒక్క ప్లస్ ఒక్క, ఒక్కొక్క. ఆమ్రేడిత సంధి. సింగరేణి పాఠం యొక్క ఉద్దేశం: ఈ దేశం తన సంపదను సమర్థంగా వినియోగించుకోగలుగుతుందో ఆ దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. మన దేశం సకల సంపదలకు నిలయం. ఇక్కడి నేలల్లో అపారమైన ఖనిజ సంపద దాగి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనులు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి. దేశ ప్రగతికి దోహదపడే సింగరేణి గనుల గురించి తెలియచేయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. భాగ వివరాలు: ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. సింగరేణి బొగ్గు గనులు, బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారాన్ని తెలిపే వ్యాసం. క్రింద ఇవ్వబడిన పదాలకు పట్టికలోని పదాల సహాయంతో పర్యాయ పదాలు రాయండి. తనువు: శరీరం, మేను, దేహం. భూమి: పుడమి, ధరణి, వసుధ. రేయి: రాత్రి, నిషీధి, యామిని. సువాసన: పరిమళం, సౌరభం, సుగంధం. సుగంధం. క్రింది పాదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి వికృతులను రాయండి. అచ్చెరువు: ఆశ్చర్యం, ఖని, గని. జంత్రము, యంత్రము. ప్రాణం, పానం. క్రింది విడదీసిన పదాలను కలిపి రాయండి. సంధి పేరు రాయండి. కావాలి ప్లస్ అంటే, కావాలంటే. ఇత్వ సంధి. మూల ప్లస్ ఆధారం, మూలాధారం. సవర్ణ దీర్ఘ సంధి. ప్రాంతము ప్లస్ అంత, ప్రాంతమంతా. ఉత్వ సంధి. ఎప్పుడు ప్లస్ ఎప్పుడు, ఎప్పుడెప్పుడు. ఆమ్రేడిత సంధి. మహా ప్లస్ ఉద్యమం, మహోద్యమం. గుణ సంధి. క్రింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాయండి. సమాసం పేరు రాయండి. మానవుని యొక్క నాగరికత, మానవ నాగరికత. షష్ఠి తత్పురుష సమాసము. సాధ్యం కానిది, అసాధ్యం. నఞ్యి తత్పురుష సమాసము. రక్తమును మాంసమును, రక్త మాంసాలు. ద్వంద్వ సమాసం. నేలలోని బొగ్గు, నేల బొగ్గు. షష్ఠి తత్పురుష సమాసం. మూడైన పూటలు, మూడు పూటలు. ద్విగు సమాసం. కాపు బిడ్డ: గంగుల షాయిరెడ్డి దీన్ని రచించారండి. పాఠం యొక్క ఉద్దేశం: ఏ ప్రాణికైనా బ్రతకడానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని 3 కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనియ్యవు. ఆరుగాలం కష్టించి పనిచేసినా హాయిగా బతకలేరు. దినదిన గండం, అమాయకత్వం, అహింసాతత్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. వర్ణనతో కూడినది కావ్యం. ప్రస్తుత పాఠ్యాంశం గంగుల షాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం, ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి. పాఠ్యభాగ వివరాలు: కాపుబిడ్డ దీన్ని రచించింది గంగుల షాయిరెడ్డి. ఈ పాఠము కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అంటే వర్ణనతో కూడినది కావ్యం. ప్రస్తుతం పాఠ్యాంశం గంగుల షాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస, కర్షక ప్రశంస అనే భాగంలోనిది. కవి పరిచయం: ఈ పాఠ్యాంశాన్ని రాసిన గంగుల షాయిరెడ్డి జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామం వీరి జన్మస్థలం. షాయిరెడ్డి రచనలో కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేవి ముద్రితాలు. ఇంకా గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి.
శైలి సరళంగా సులభంగా గ్రహించగలిగినది. సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధన భావం గల సాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో పాటు ఇటు కలంతో సమానంగా కృషి సాగించాడు. హలం నాగలి. క్రింది పద్యాన్ని చదివి దాని క్రింద ఉన్న ప్రశ్నలకు సరియైన సమాధానాన్ని గుర్తించండి. ఎండకాలము గుడిసెల నెగరజిమ్మ తొలకరించిన వర్షము త్రోటు పరుప ముసురు పెట్టగా రొంపిలో మూల్గుచున్న కర్షక నీదు పల్లెను గాంతురెవరు. రొంపికి సరియైన అర్థాన్ని గుర్తించండి. రొంపి నీరు, వరద, గాలి, బురద. బురద రొంపి అంటే. ఎగరజిమ్ముట అనగా కాలిపోవుట, గాలికి పైకి విసురుట, కూలిపోవుట, కింద పడుట. గాలికి పైకి విసురుట. తొలకరించుట అంటే నీకు ఏమి తెలుస్తున్నది. పలకరించుట, పులకరించుట వర్షాకాలం మొదలు, ఎండాకాలం మొదలు. తొలకరించుట అంటే తొలకరి వాన అంటాం కదా, వర్షాకాలం మొదలు. కాంతురెవరు అనడంలోని ఉద్దేశం ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు అంటారు, ఎవరు వింటారు, ఎవరు పట్టించుకుంటారు. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. హలం అంటే నాగలి. హలం పట్టిన రైతు బంగారం పండిస్తాడు. సైరికులు. సైరికులు దేశానికి సైరికులు వెన్నెముక వంటి వారు. సైరికులు అంటే రైతులు. క్రింది వాక్యాలలోని ఒకే అర్థం గల మాటలను గుర్తించి రాయండి. మౌనంగా ఉన్నంత మాత్రాన ముని కాలేడు, తాపసికి దీక్ష ఎక్కువ. ముని. ముని తాపసి. వానరు రాళ్లు తీసుకొని రాగా ఆ శిలలతో నలుడు సముద్రంపై వారధిని నిర్మించాడు. రాళ్ళు, శిలలు. మాపువేళ పక్షులు గూటికి చేరాయి. అట్లే సాయంకాలం ఆవుల మందలు ఇళ్లకు చేరుతాయి. మాపుటేల. సాయంకాలం. క్రింది పట్టికలోని ప్రకృతి వికృతులను గుర్తించి జతగా రాయండి. రాత్రి, రాతిరి. పశువు, పసరము, పశువు. గరువము, గర్వము. బ్రహ్మ, బొమ్మ. చిచ్చు, శుచి. చంద్రుడు, చంద్రుడు. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. తాపసేంద్ర. తాపస ప్లస్ ఇంద్ర తాపసేంద్ర గుణసంధి. పరమాన్నము. పరమ ప్లస్ అన్నం పరమాన్నం సవర్ణ దీర్ఘ సంధి. కేలెత్తి. కేలు అంటే చేయండి. కేలు ప్లస్ ఎత్తి కేలెత్తి ఉత్వసంధి. గాఢాంధకారము. గాఢ ప్లస్ అంధకారము గాఢాంధకారము సవర్ణ దీర్ఘ సంధి. కొంపంత. కొంప ప్లస్ అంత కొంపంత అత్వసంధి. క్రింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి, దాన్ని గురించి వివరించండి. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. ఇది ఏ అలంకారం అంటే ఉపమా అలంకారం. ఎందుకంటే రైతుని మునితో పోల్చారు ఇక్కడ. చక్కని పోలిక చెప్పే అలంకారం ఉపమా అలంకారం. ఉపమా అలంకారానికి ఇంకొక ఉదాహరణ వాక్యం మధ్యలో వలే, లా అనేవి కూడా వస్తాయి. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లు ఉన్నది. ఇది ఉత్ప్రేక్ష అలంకారం. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అంటే ఉపమానాన్ని ఊహించి చెప్పారు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. ఊహించి చెప్పడం. అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు. అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు. ఖ ఖ ఖ అనే హల్లు అనేక సార్లు వృత్తంగా వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. మాట్లాడే నాగలి మలయాళ మూలం. పోన్కున్నం వర్కై. అనువాదం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎన్ వేణుగోపాలరావు. పాఠం యొక్క ఉద్దేశం ప్రాణులకు ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలుంటాయని, మనం చూపే ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయడం ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఒక భాషలో ఉన్న విషయాన్ని మరొక భాషలోకి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం ట్రాన్స్లేషన్ అంటారు. తెలుగు సాహిత్యంలో దీన్ని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరుగుతున్నది. ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాద కథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పోన్కున్నం వర్కై రాసిన కథను తెలుగులోకి ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేశాడు.
ఈ పాఠ్యాంశం అండి పోన్కున్నం వర్కై మలయాళంలో రాస్తే దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది, అనువాదం చేసింది ఎన్ వేణుగోపాలరావు. రచయిత పరిచయం. పోన్కున్నం వర్కై మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు. వర్కై బాల్యం పోన్కున్నంలో గడిచింది. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన వర్కై తిరుముల్కచ 1939 అనే కథానిక సంకలనంతో రచయితగా పరిచయం అయ్యాడు. 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఇతని కలం నుండి వెలువడ్డాయి. మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న అనుబంధం వర్కై రచనలోని ప్రధాన అంశాలు. ఈయన గొప్ప మానవతావాది. కృష్ణ పదాలకు అర్థాలు రాయండి. వృషభం పరమేశ్వరుడి వాహనం. వృషభం ఎద్దు. పిల్ల మనసులో ఏముంటుందో తల్లి పసికడుతుంది కనిపెట్టడం. కన్నం టీవీగా నడుస్తూ ఉంటే అందరూ మురిసిపోయేవారు. టీవీగా, వైభవంగా. అసహనం మనిషిని ఇబ్బందులకు గురి చేస్తుంది. అసహనం, కోపం. పశువులు మేతకు మాడితే ఇంటికి అరిష్టం దాపరిస్తుందని రైతులకు నమ్మకం. అరిష్టం, కీడు. క్రింది వాక్యాలను చదివి సమానార్థం వచ్చే పదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి. రైతు హృదయం దహించింది. కన్నం తన ఎదలో బాధను దాచుకున్నాడు. వీరి ఎడదను ఓదార్చేదెవరు? హృదయం, ఎడద. ఆకలిని తీర్చుకోవడానికి సంచరిస్తాయి. కానీ కొంగలు క్షుద్బాధ కోసం చెరువును ఆశ్రయిస్తాయి. ఇక ప్రజలు బుభుక్షను తీర్చుకోవడానికి పనిచేస్తారు. ఆకలి, క్షుద్బాధ, బుభుక్ష. పంటలు చేతికొచ్చినందుకు రైతులు సంబరపడ్డారు. వారి పిల్లలు సంతోషంతో గంతులు వేశారు. వారి కుటుంబం అంతా ఆనందంగా గడిపింది. సంబరం, సంతోషం, ఆనందం. క్రింది గీత గీసిన పదాలకు గల వేర్వేరు అర్థాలు, నానార్థాలు రాయండి. తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకున్నారు. దిక్కు, దిశ, శరణం. రాజేష్ ఉత్తరం వైపున ఉన్న పోస్టాఫీస్కు వెళ్ళి ఉత్తరం తెచ్చాడు. ఎందుకు తెచ్చావని తండ్రి అడిగితే తగిన ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం, దిశ, లేఖ, సమాధానం. క్రింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. మేఘం, మొగులు. హృదయం, ఎద. పశువు, పసరం. ఆశ్చర్యం, అచ్చెరువు. సంతోషం, సంతసం. దీపం, దివ్వె. ప్రేమ, ప్రేముడి. సహాయం, సాయం. ముఖము, మొగము. అద్భుతం, అబ్బురం. రాతిరి. క్రింది సందులను విడదీసి సంధి పేర్లను రాయండి. ప్రేమానురాగాలు. ప్రేమ ప్లస్ అనురాగాలు ప్రేమానురాగాలు. సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సాహాలు. ఆనంద ప్లస్ ఉత్సాహాలు ఆనందోత్సాహాలు గుణసంధి. ఇంకెవరు. ఇంకా ప్లస్ ఎవరు ఇంకెవరు అత్వసంధి. ఎక్కడైనా. ఎక్కడ ప్లస్ అయినా ఎక్కడైనా అత్వసంధి. ఏమున్నది. ఏమీ ప్లస్ ఉన్నది ఏమున్నది ఇత్వసంధి. చేతులెట్లా. చేతులు ప్లస్ ఎట్లా ఉత్వసంధి. పైకెత్తి. పైకి ప్లస్ ఎత్తి పైకెత్తి ఇత్వసంధి. మరెక్కడ. మరీ ప్లస్ ఎక్కడ మరెక్కడ ఇత్వసంధి. సారమంతా. సారము ప్లస్ అంతా ముకారంలో ఊ శబ్దం వచ్చింది చూడండి. పూర్వపదానికి ఊ పరమైంది. ఉకారానికి పరపదంలో అకారం వచ్చింది. ఉత్వానికి ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఉత్వసంధి. ఆలస్యమైంది. ఆలస్యము ముకారంలో ఊ వచ్చింది ఉకారం. మూకు ఉకారం పరమైంది. అయ్యింది ఉత్వసంధి. దుర్భరమైన. దుర్భరము ప్లస్ అయినా ఉత్వసంధి. రామేశ్వరం. రామ ప్లస్ ఈశ్వరం రామే. ఏవో అర్లు గుణాలు కాబట్టి ఇది గుణసంధి. క్రింది సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు. కీళ్ళ నొప్పులు. కీళ్ళ యొక్క నొప్పులు. షష్ఠి తత్పురుష సమాసం.
కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ తత్పురుష సమాసం. తల్లి కూతుళ్ళు, తల్లి మరియు కూతుర్లు ద్వంద్వ సమాసం. దయా హృదయం, దయతో కూడిన హృదయం, దయతో తో తృతీయ విభక్తి. భూమి శిస్తు, భూమి యొక్క శిస్తు యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసము. రాత్రింబవళ్ళు, రాత్రియు మరియు పగలు, రాత్రింబగలు ద్వంద్వ సమాసం. 10 సంవత్సరాలు, 10 సంఖ్యగల సంవత్సరాలు ద్విగు సమాసం. నలుదిక్కులు, 4 సంఖ్యగల దిక్కులు ద్విగు సమాసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టెట్లో మంచి మార్కులు సాధిస్తారని మనసారా ఆశిస్తున్నాను.